చందమామ కథ. ప్రయోజకుడు. ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండేవారు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది. ఆ సంగతి తెలిసి దూర గ్రామంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడవచ్చాడు. విధవరాలు తన కొడుకులు ఇద్దరిని అన్నకు అప్పగించి తాను చనిపోయింది. సోమయ్య వాళ్ళిద్దరినీ తన వెంట తీసుకుపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు. వాళ్ళు ఎలా బతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు. సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది. ఆమె చక్కని పిల్ల. ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములు ఇద్దరికీ ఉండేది. ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు. సోమయ్య వాళ్లతో, మీ ఇద్దరికీ ఏ విధమైన సామర్థ్యమూ లేదు. మీనాక్షిని మీలో ఒకడికి ఇచ్చి చెయ్యడం అంటే దాని గొంతు కొయ్యడమే. అయినా దాని పెళ్లికి తొందర ఏమీ లేదు. మీకు 4 ఏళ్లు గడువు ఇస్తాను. ఈ లోపల మీరు ప్రయోజకులు కండి. మీలో ఎవరు ప్రయోజకుడు అయితే వాడికి మీనాక్షిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించడానికి దేశాల మీదకి బయలుదేరారు. పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు. అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి అక్కడ పురాణ పఠనం జరుగుతున్నది. ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చొని శ్లోకాలను చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు. ఆయన చుట్టూ జనం కూర్చుని చెవులు రిక్కించి వింటున్నారు. రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పురాణం విన్నాడు. పురాణం చెప్పటం పూర్తి అయ్యి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకనే ఆయన ఇంటి దాకా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తనకు విద్య చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు రాముల్ని లేవదీస్తూ, నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు నాయనా అన్నాడు. అప్పటి నుండి రాములు గురు శుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడు అయ్యాడు. ఈ లోపల చిన్నవాడైన రంగడు కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం అరుగు మీద చేరాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు. ఆయనను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడ వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు. ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు. రంగడికి ఇదేమీ బోధపడలేదు. వాడు సత్రం యజమానిని, ఆ పెద్ద మనిషి ఎవరు అని అడిగాడు. ఆయన ఈ ఊరిలో కల్లా గొప్ప ధనికుడు. 30 తరాల దాకా కూర్చొని తిన్నా తరగనంత ధనం ఉన్నది ఆయన దగ్గర. అందుచేత ఆయనతో గ్రామంలోని వాళ్ళందరూ మంచిగా మర్యాదగా ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని. రంగడికి డబ్బు విలువ అర్థమయ్యింది. వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాక ధనం సంపాదించే కిటుకులు కూడా తెలుసుకోవచ్చు అనుకున్నాడు. వెంటనే వాడు గబగబా ఆ ధనికుడి వెనుకనే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు. వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు. రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను చిల్లిగవ్వ కూడా వెనక వెయ్యలేనని త్వరలోనే తెలుసుకున్నాడు. ఎందుకంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోబి. అంతేగాక ఆయన డబ్బు సంపాదించడానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు. సోమయ్య పెట్టిన గడువు పూర్తి కావస్తున్నది. కానీ రంగడు సాధించింది ఏమీ లేదు. ఒక రాత్రి ధనికుడి భవంతిలో అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్రలేచాడు. ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకొని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు. 2 దొంగలు కన్నం వేసి లోపలికి ప్రవేశించి చాలా సొమ్ము పోగు చేసి దానితో పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రంగణ్ణి వాడి చేతిలో దుడ్డుకర్రను చూసి భయపడ్డారు. వాడు వాళ్ళని కొట్టడానికి కర్ర ఎత్తేసరికి, మమ్మల్ని కొట్టకు, దొంగలించిన దానిలో సగం ఇస్తాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అన్నాడు ఒక దొంగ వణుకుతూ. రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు. దొంగ సొమ్ములో వాటా తీసుకోవటం తప్పేమో అనిపించింది. కానీ ఆ డబ్బు సంపాదించడానికే తన యజమాని ఎన్ని మోసాలు చెయ్యలేదు. వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. దొంగలు వాడికి తాము దోపిడీ చేసిన దానిలో సగం ఇచ్చి వెళ్ళిపోయారు. రంగడు తన సొమ్మును భద్రంగా దాచుకున్నాడు.
మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకొని నౌకర్లందర్నీ తిట్టాడు. దొంగల కోసం వెతికారు కానీ ఫలితం లేకపోయింది. తర్వాత కొన్ని రోజులకు రంగడు పని మానుకుని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకొని సొంత ఊరుకు చేరుకున్నాడు. అదే సమయానికి రాములు కూడా తిరిగి వచ్చాడు. ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు. రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము, విశేషార్థము, గూఢార్థము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు. రంగడు తన మూట విప్పి నాణ్యాలు నేల మీద పోశాడు. ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి. ఆయన పాప అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగిలించుకొని తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. రాముడు తనలో తాను నవ్వుకొని తన చేతి మీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్లు గ్రామంలో ఉండి తర్వాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.